guys, welcome back to my channel. క్రేజీ దుర్గా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే కేక్ చేస్తున్నా. నేనే చేస్తున్నా కేక్. ఎట్లా చేస్తానేందో చూసేయండి. ఇప్పుడైతే యూజ్ చేయండి. ప్యాకెట్ తీసి కట్ చేసి ఒక బాల్ వేసుకున్నాక ఏమంటారు మిక్సీ వేసుకోవాలన్నీ. ఇప్పుడైతే బాయిల్ వేసుకుందాం. చూసేయండి. ఇప్పుడైతే బాయిల్ వేసుకున్నాం. దీని తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాయిల్ చేసుకుందాం. చూసేయండి. ఇప్పుడైతే బాయిల్ చేసుకుందాం. ఇప్పుడైతే మంచిగా బాయిల్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇంకేం చేయాలో చూపిస్తాం, సరేనా? ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాం గైస్. చూసేయండి. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి గైస్. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కొంచెం బటర్ యాడ్ చేయాలా. బటర్ వేసినాక ఓవెన్ చేస్తే కేక్ రెడీ. ఇప్పుడైతే బటర్ వేద్దాం. బటర్ కూడా వేసినాక ఓవెన్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇప్పుడైతే మనం ఓవెన్ పెట్టుకోవాలి గైస్. మన కాడ ఓవెన్ లేదు కాబట్టి ఒక బాల్ తీసుకొని దాంట్లో ఆయిల్ అప్లై చేసుకొని పెట్టేసి ఓవెన్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడైతే ఆయిల్ అప్లై చేద్దాం. చూసేయండి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసేసుకొని ఓవెన్ రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే మన కేక్ రెడీ ఒక 30 minutesలో. ఆయిల్ అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కేక్ చేసినాం కదా, దీంట్లో వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఓవెన్ చేద్దాం. చేసినాక కలుపుతాం. ఇప్పుడైతే వేసేద్దాం. ఇప్పుడైతే మనం పెట్టేసుకొని ఒక స్టాండ్ పెట్టేసి అది పెట్టేసినామంటే ఓకే. స్టాండ్ పెట్టేసినాం. వాటర్ పోసుకోవాలి. వాటర్ అయితే పోసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం మర్చిపోయినాం కాబట్టి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇప్పుడైతే ఓవెన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేద్దాం. ఓన్ అయినాక చూపిద్దాం. ఇప్పుడైతే అయినాక చూపిస్తే అంతవరకు లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఓవెన్ అయ్యే లోపల మనం అంతవరకు ఒక
బ్లాగ్ ఇద్దామని రీసెర్చ్ చేసి చూసేయచ్చు. అది ఓవెన్ అయ్యే వరకు కిచెన్లో పని చేసుకుందామని చెప్పి కిచెన్లోకి వచ్చినాం. మళ్ళీ అంతవరకు